So the students should feel comfortable and secure. Comfortable equity over the infrastructure up to the mark is comfortable. అందులో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్, వాష్, నెక్స్ట్ హెచ్ఆర్, ఈ నాలుగు మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి సంబంధించి ఎక్కడైతే లేదా ఇన్కంప్లీట్ వర్క్స్ ఉన్నాయో మళ్ళీ చెప్తున్నారు. డెవలప్మెంట్ కండిషన్స్ ఉన్నాయో, ఇన్కంప్లీట్ ఉన్నాయో, కొత్తగా టెండర్ కాలేదు, టెండర్ అయ్యో రాలేదు, కొత్తగా శాంక్షన్ అయి ఉన్నాయి, అనుమతులు కాలేదు, ఇవన్నీ సెగ్రిగేట్ చేసి రిపోర్ట్ ఇస్తే అన్నింటిలో మొట్టమొదటి అంటే హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ డిపార్ట్మెంట్ షుడ్ ఓన్ ద ఫ్యామిలీస్. ప్రధానంగా ముఖ్య శాఖలు హెల్త్, సీజనల్ డిజీజ్, ఆరోగ్య శాఖ ఏ రకంగా పనిచేస్తున్నది, సేవ చేస్తున్నది, ఎడ్యుకేషన్, తరువాత వ్యవసాయ రంగము, రుణమాఫీ, రెవెన్యూ అప్లికేషన్స్, ఆ తర్వాత ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇవన్నీ శాఖలపైన సుమారు 3 గంటల రివ్యూ, 2.5-3 గంటల రివ్యూ. ఈరోజు ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఒక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయాలి మెదక్ జిల్లాలో 2 శాఖలకు సంబంధించి, ఎడ్యుకేషన్, హెల్త్, ఎందుకంటే సామాన్యులకు సంబంధించిన శాఖలు ప్రమాణాలతో కూడిన విద్యను అందించాలి. అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్, కంఫర్ట్ లెవెల్స్, హెచ్ఆర్, హ్యూమన్ రిసోర్సెస్ అంటే టీచర్లు, స్టాఫ్, ఎక్కడెక్కడైతే రిపేర్స్ అవసరం ఉన్నాయో, కొత్తగా మంజూరు కావాలో, మంజూరైన ఇన్కంప్లీట్ ఉన్నాయో, పనులు మొదలు కాలేదు, ఇవన్నిటిపైన కూడా దృష్టి పెట్టాలి. మన పిల్లలకు ఎక్కడ కూడా అన్కంఫర్టబుల్, అభద్రత ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎడ్యుకేషన్ శాఖ హెల్త్ కు సంబంధించి సబ్ సెంటర్స్ ఇన్కంప్లీట్ కంప్లీట్ చేయాలి. అదే రకంగా కొత్తగా ఈ మండలి కొత్తగా ఏర్పాటైన మండలాల్లో పిఎస్సీని మంజూరు చేయాలి. 2వ అంశం. అప్గ్రేడేషన్ అనేది 3వ అంశము. తర్వాత ఎక్కడైతే బెడ్ల సంఖ్య పెంచాలో, నర్సాపూరి కానీ, మిగటే కానీ, ఇక్కడ బెడ్ల సంఖ్య పెంచాలని చెప్పేసి. తర్వాత మన హైవే, ఇది ఢిల్లీ హైదరాబాద్ హైవేలో తూఫానీ కానీ ఆ హైవే పైన ఒక ట్రామా సెంటర్ కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, అంబులెన్స్ సహా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం పాలిస్తుంది.